శ్రీ సచిదానంద సద్గురు అవధూత వెంకై స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ హుబ్లీ సిద్ధారూఢ స్వామి మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. సద్గురు వెంకయ్య స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో ఈరోజు హుబ్లీ నివాసి అయిన శ్రీ గురు సిద్ధారూఢ స్వామి యొక్క చరిత్రలోని అంశాలని మనం వివరించుకోబోతున్నాం. ప్రతి వారము ప్రతి మంగళవారం ఆయన చరిత్రలోని అద్భుతమైన ఆ భావ స్ఫూర్తి మనం గ్రహిస్తూ ఉండగలిగితే మన జీవితం ఎంతో ఎంతో ధన్యం. గత వారం బ్రహ్మము గురించి సిద్ధుడు ఎలా మనకి దర్శింపజేశారనే విషయం చాలా అద్భుతంగా ఉంది. బ్రహ్మము పరబ్రహ్మము అని పెద్ద పెద్ద వాక్యాలు అనుకుంటున్నాం, కానీ చిన్న వాక్యాలతో మన పెద్దలు చెప్పారు. అంటే వసుదైక కుటుంబం అనే భావాన్ని కలిపారు. వసుదైక కుటుంబం ఎవరు భావిస్తే వాళ్ళు పరబ్రహ్మాన్ని దర్శించిన వాళ్ళు. అక్కడ దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులోయి అనే భావాన్ని ఉంచుకోవడం కూడా పరబ్రహ్మాన్ని దర్శించిన వాళ్ళు అవుతారు. భారతీయుల సహోదరులు అనే భావాన్ని నింపుకున్న వాడు కూడా బ్రహ్మాన్ని దర్శించిన వారు అవుతారు. చూడండి, మనకు అర్హత లేకపోయినా అర్హత కలిగిస్తున్నాడు సిద్ధారూఢ స్వామి. అంటే చిన్న చిన్న వాక్యాలతో వారి వారి అర్హతను బట్టి వారి వారి సంస్కారాన్ని బట్టి ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఇప్పుడు సిద్ధారూఢ స్వామి చరిత్ర చెప్పిన ఆ భావాన్ని భరద్వాజ మహర్షి గారు మనకి సులభంగా అందించారు, దర్శింపజేశారు. అట్లా హుబ్లీలో సిద్ధుడి యొక్క కీర్తి అలా అలా పాకి పామరులకే కాదు, సాధు సత్పురుషుల నోట కూడా, సాధు సత్పురుషులు అలా అలా విని షోలాపూర్ నుంచి నిర్వాణప్ప అనేవాడు హుబ్లీకి వచ్చాడు. అక్కలకోట నుంచి శరణప్ప అనే ఒకడొచ్చాడు. మురగోడు నుంచి బాబా గర్దే అని సాధు వచ్చాడు. అంటే ఈయన యొక్క స్థితి ఏమిటో చూడండి. అనేకం సాధు సత్పురులు ఈయన చెంతకు వచ్చారు. తేనె ఎక్కడ ఉంటే 9 అక్కడ వాలినట్టుగా. అంటే ఏంటి? నిజమైన సాధు సత్పురుషుడు తేనె లాంటి వాడు, అమృతం లాంటి వాడు, అందరినీ ఆకర్షింపజేస్తుంటాడు. అటువంటి స్థితి సిద్ధారూఢ స్వామిది. వారికందరికీ శాస్త్ర విషయాలు బోధించాడు. అంటే వాడు ఇంతకుముందు శాస్త్రాలు చదవలేదా? చదివారు. అవగాహన, అర్థము, భావము గ్రహించలేకపోవడం వల్ల అటువంటి అర్థము, అవగాహన, భావాన్ని ఇక్కడ బోధించాడు. బోధ చెప్పడం కాదు, బోధ అంటే ఏమిటి? మర్చిపోయిన దాన్ని మేలుకొల్పడం అనుకుందామా? నిద్రాణంగా దాగిన మనిషిని తట్టి లేపడం అనుకుందామా? అంటే అందరం చదువుతాం, ఏ విధంగా చదవాలి? అందరూ సత్సంగం చెప్తాం, ఏ విధంగా సత్సంగం చెప్పాలి? అందరూ సమాజ సేవా కార్యక్రమం చేస్తారు, ఏ విధంగా చేయాలి? అది చెప్పేవాడు ఒకడు కావాలి. ఆ ఒకడు సరైన రీతిలో నడిపించేవాడు కావాలి. వారే శుద్ధ మహాత్ములు, నిజమైన మహాత్ములు, నిజమైన సద్గురువులు అనే విషయం ఇక్కడ మన సిద్ధారూఢ స్వామి జీవితంలో మనకి బయటపడుతుంది. సిద్ధులు తమ వద్దకు చేరిన ముముక్షులందరికీ కూడా వారి వారి అర్హతను బట్టి మాత్రమే బోధించేవారు. వాడికి ఏది అవసరం, వాడి యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది, వాడి సంస్కారం ఎలా ఉంది. ఇంతకుముందు మన స్కూల్స్లో కూడా అండి వృత్తి విద్య నేర్పించేవారండి. క్రాఫ్ట్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాడి వృత్తి విద్యను బట్టి ఆ విద్య నేర్పించేవాళ్ళట. అలాగే మన గురుకుల ఆశ్రమంలో కూడా అదే ఉందండి ఇంతకుముందు. ఇప్పుడు కూడా మన స్కూల్స్లో కూడా చూడండి, ఇప్పుడు మన స్కూల్స్లో ఏ విద్యార్థికి ప్రావీణ్యం ఉందో ఆ విద్యార్థిని ప్రోత్సహించే డ్రిల్ మాస్టర్స్ ఉంటారు.
ఒకడికి రన్నింగ్ రేస్ అయితే, ఒకడికి వాలీబాల్ అయితే, ఒకడికి చెస్ అయితే, అది మనం చేయవలసింది కూడా. ఎవడి సంస్కారాన్ని బట్టి వాడిని ప్రోత్సహించు. చదువు పట్టుంటే చదువును ప్రోత్సహించు, ఆట పట్టుంటే ఆటను ప్రోత్సహించు, పాట పట్టుంటే పాటను ప్రోత్సహించు. అందుకే మొట్టమొదటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించాలి. అలా కాకుండా తల్లిదండ్రులు తన భావాల ప్రకారమే పిల్లలు నడుచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అది అరిష్టము, అనర్థము కూడా. ఇది మనకి గ్రహించాలి. ఎందుకంటే వారి అర్హతను బట్టి ఆయన బోధించేవాడు సిద్ధుడు అంటే మనం ఏదో ధ్యాసలో అది వినకూడదండి, చదవకూడదండి. మన కుటుంబంలో మనం చూసుకోవాలి. అందుకే చెప్పాలి, ఏ సత్సంగం అయినా మనం గమనించాలి. ఏ మహాత్మ జీవిత చరిత్ర అయినా అది మన జీవితానికి అనుసంధానం చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ప్రయోజనంగా ఉంటుంది. అప్పుడు ఆ గ్రంథం ప్రయోజనకారిగా ఉంటుంది. కాబట్టి మన పిల్లల విషయంలో ఆ పిల్లలకి ఎటువంటి మీద శ్రద్ధ ఉంది, దేని మీద వాళ్ళు పరిణితి సాధించగలరు అని గమనించాలి. అదేవిధంగా స్కూల్లో టీచర్స్ కూడా, ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి దానికి తగినట్టుగా ప్రోత్సహించగాలి. వారి నిజమైన ఉపాధ్యాయుని. అలాగే తల్లిదండ్రులు కూడా. ఇది మనం దీని ద్వారా మనం గ్రహించాలి. ఇప్పుడు ఆయన దగ్గరికి అక్కడ సోలాపూర్ నుంచి నిర్వాణప్ప వచ్చాడు, అక్కడ కొన్ని శరణప్ప వచ్చాడు. వాళ్ళకి సంస్కారం దగ్గరికి బోధించాడు. ఒకరికేమో శైవ సిద్ధాంతాన్ని బోధించాడు నిర్వాణప్పకి, ఇంకొకరికేమో ముండకోపనిషత్తు చెప్పాడు, ఇంకొకరికేమో చాందోపనిషత్తు చెప్పాడు, ఇంకొకరికేమో మాండూకోపనిషత్తు చెప్పాడు. మరి ఎన్ని ఉపనిషత్తులు ఆయన ఎప్పుడు చదివాడు? చదివినట్టు మనకి గ్రంథంలో ఎక్కడ మనకు కనిపించలేదు. మరి ఎలా చెప్పగలుగుతున్నారు? గత జన్మ పూర్వజన్మ సాధన ఫలితమని మనం ఇక్కడ గుర్తించాలి. రమణ మహర్షి 7వ క్లాస్ నుంచే అది పరీక్ష జరిగి వెళ్ళిపోయాడు. మరి రమణ మహర్షి సాక్షాత్ వెంకటరామన్ అని పేరు ముందు. ఆ వెంకటరామన్ సకల శాస్త్ర సారాంశంగా చెప్పగలిగాడు. కావ్యకంఠ మహాగణపతి ముని సాక్షాత్తు గణపతిని యొక్క అనుగ్రహంతో జన్మించిన వ్యక్తి. అతడు ఎంతటి పాండిత్యం కలిగిన వాడంటే పుస్తకాన్ని గెరగల తిప్పి అందులో ఏముందో చెప్పగల సామర్థ్యం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి రమణ మహర్షి గారు మన శాంతిని కలిగించాడు, శాస్త్రంలోని వివరాన్ని వివరించగలిగాడు. అదే రామకృష్ణ పరమహంస. బైబిల్లోకి చెప్పాడు, ఖురాన్లోకి చెప్పాడు, చాలా శాస్త్రాల విషయం చెప్పాడు. మరి షిరిడి సాయినాథుడు 16 సంవత్సరాల పిల్లవాడిగా కనిపించాడు. మరి భావార్థ రామాయణంలో అర్థం చెప్పాడు, ఏకనాథ భాగవతంలో అర్థం చెప్పాడు, భగవద్గీతలోని అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చాడు 4వ అధ్యాయం 34వ శ్లోకానికి. మరి ఎంత చెప్పినప్పుడు వాళ్ళ మహాత్ములు కాదండి, వాళ్ళ మామూలు మనుషులండి అని భావించి ప్రచారం చేయడం ఎంతటి మూర్ఖత్వం అనే సంగతి మనం గుర్తించాలండి. ఇక్కడ ఇలా ఎవరికి తగ్గ రీతిలో ముముక్షువులకి వారికి బోధిస్తూ వచ్చాడు. సిద్ధుని కీర్తి ఎలా ఉందంటే చంద్రుని వెన్నెల్లాగా జగత్తంతా వ్యాపించింది. చంద్రుడి ఒక ప్రదేశానికి ఉండదు, సూర్యుడు ఒక ప్రదేశానికే ఉండదు, ఈ జగమంతా వ్యాపించి ఉంటుంది. అలాగే ఈ మహాత్ముల కీర్తి కూడా అలా వ్యాపించింది. అంటే అనేక మంది సాధువులు ఈ దర్శనానికి రావడం ప్రారంభించారు. అనేక సత్పురుషులు ఆ మఠంలో ఆయన సన్నిధిలో సేవ చేయసాగారు. సత్పురుషులు అనుకున్నాం, సాధు సత్పురుషులు అనుకున్నాం, వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు. సేవల అర్థం ఏంటి, పరమార్థం ఏమిటి? సేవ ద్వారా అహంకారం తొలుగుతుంది, వినయం ప్రబలుతుంది. అందుకని వినయశీల వరకే జ్ఞానం లభిస్తుంది. అందుకని మఠాల్లో సేవ చేయించేవారు, ఆశ్రమంలో సేవ చేయించేవారు. ఒకరోజు షరీఫ్ సాహెబ్ అని ఆ సాధువు ఆ మఠంలోకి వచ్చాడు. ఈ షరీఫ్ సాహెబ్ గురించి ఇంతకుముందు సత్సంగంలో వివరించుకున్నాం. నాగలింగ స్వామి పల్లకిలో వస్తున్నప్పుడు ఆ పల్లకిని చేతితో పట్టుకుంటాడు షరీఫ్ సాహెబ్. మనం ఒక్కొక్క సత్సంగానికి నిరంతరం అనుసంధానం చేసుకుంటూ రావాలండి.
ఇది ఈరోజు విన్నాం అంతే అయిపోయింది కాదు. ఈరోజు సిద్ధార్థ స్వామి సత్సంగం అంటే గత వారం ఏం చెప్పాడు, అంతకుముందు వారం ఏం చెప్పాడు. ఇది మరణం అంటే. మరణం చేసుకుంటేనే మనలో ఉన్న మలినం తొలగిపోగలదు. ఈ షరీఫ్ సాహెబ్ ఆ మఠంలోకి ప్రవేశించాడు. అక్కడ అద్భుతమైన సుందరం ఉద్యానవనం ఉంది, తోట ఉంది. అందులోకి వెళ్ళి 4-5 పువ్వులు కోసుకున్నాడు. అక్కడ తోటమాలి పేరు చూడండి, శివయ్య. శివయ్య అంటే శుభాన్ని ఆశించేవాడు, శుభాన్ని కోరుకునేవాడు, శుభాలు ఇచ్చేవాడు. ఆ పువ్వులకు వస్తానే అప్పుడు అన్నాడు, ఏమయ్యా, ఈశ్వరుని యొక్క అగాధ సృష్టి రచనాత్మక చాతుర్యాన్ని చూపే పువ్వులను చూడండి. ఇక్కడ ఈశ్వరుని అగాధ సృష్టి, ఆయన సృష్టి చాలా అగాధంగా ఉంటుంది. రచనాత్మక, ఆయన రచించాడు. ఆయన యొక్క చాతుర్యం ఎలా ఉంటుందో. రచనాత్మక చాతుర్యం అంటే సంతోషం కలిగి వినోదం కలిగించేది. అటువంటి పువ్వులను ఆయన సృష్టించాడు. దాన్ని కోసి నువ్వు సుగంధాన్ని ఆస్వాదించి అంటే వాసన చూసి 6 నిమిషంలో నలిపి పారవేయడం వివేకవంతులని మీకు తగునా. ఏమిటి ఈ వాక్యంలో అర్థం? మనం భగవంతుడు సృష్టి ఆయన వినోదం కలిగించేదానికి ఆ పువ్వును సృష్టిస్తే దాన్ని కోసేసి వాసన చూసి అని పారేస్తున్నావు. నువ్వేమో సాధువుగా ఉన్నావు, మరి నీ వంటి వారికి తగునా? నీ వంటి వారికి తగునా? మామూలు పామరులు చేస్తారు, కానీ మీరు చూడడానికి సాధువుగా ఉన్నారు అన్నప్పుడు ఓహో అంటాడు షరీఫ్. ఇక్కడ ఇట్లా ఉందా? ఆరూఢులని పేరుగా సిద్ధులే వారి శిష్యులు ఇలా ఉంటే ఇక మిగిలిన వారి సంగతి ఏమిటి? ఏంటి ఇలా పువ్వు కోసి ఇలా అంటున్నారే? సర్వభోగాలు భోగులకు కానీ త్యాగులు భోగానికి కాదు కదా. ఈ పదం చూడండి ఎలా ఉంది. సర్వభోగాలు భోగులకు కానీ త్యాగులు భోగానికి కాదు కదా. అంటే ఏమిటి? ఈ సృష్టి కూడా అనుభవించడానికి భోగులకు కానీ, మరి ఈ సన్యాసులు సాధువులకి వాటి కోసం ఈ పువ్వులు ఇవన్నీ సృష్టింపబడలేదు కదా. అది మాలాంటి వాడికి భోగులకే కదా. అందుకేంటి అష్టభోగాలు అంటారండి. ఇక్కడ భోగము అంటే అనుభవించడము, ఆస్వాదించడము. మామూలు వ్యక్తికి అష్టభోగాలు అంటే 8 భోగాలు ఉంటాయట. అంటే దాని ఆ భోగం ప్రేమనండి, ప్రీతనండి, ఏదనండి. ఏమిటంటే ఈ 8 భోగాల్లో మొట్టమొదటి ధనం, రెండవది ధాన్యం, మూడవది వాహనాలు, నాలుగవది షడ్సుపేతమైన భోజనము, ఐదవది వస్త్రాలు గుడ్డలు, ఆరవది వసతి, ఏడవది స్నానము, ఎనిమిదవది సంయోగము. ఇవి 8 భోగాలు. అందుకని ఇక్కడ సర్వభోగాలు అనే పదం మాట్లాడండి. ఆ సర్వభోగాలకి అష్టభోగాలను వివరించుకుంటున్నామండి. ఈ అర్థమంతా భరద్వాజ మాస్టర్కి అందించినట్టువే. ఎప్పుడు ఏ సమయానికి ఏది అందించాలో అది సద్గురుకు తెలుసు. ఆ సద్గురే మనకు మాస్టరే భరద్వాజ మాస్టర్ గారు. అందుకని ఆయనకి మనం మాస్టారు అంటున్నాం. ఇక్కడ స్టార్ అంటే నక్షత్రం. ఏమిటి నక్షత్రం అనుకున్న ప్రాముఖ్యత? మరి యేసుప్రభు పుట్టినరోజుకి ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా రకరకాల కాంతులైన నక్షత్రాలను గుర్తుపెట్టుకుంటుంటారు, లైటింగ్ పెట్టుకుంటుంటారు. ఎందుకు ఆ నక్షత్రాలు ప్రతి ఒక్క ఇంటిలో పెట్టుకుంటారు అంటే అర్థం తెలుసుకొని పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే వేళ మీద లెక్క పెట్టాలి. వాళ్ళు అర్థం తెలియకుండా మన ఈ మతంలో ఉన్న వాళ్ళు పెట్టుకున్నారంటే మనం పెట్టుకోమన్నారు కాబట్టి పెట్టుకుంటున్నాం. అందులో అర్థం మనం తెలుసుకోవాలండి. యేసు ప్రభువు జన్మించిన తర్వాత ఒక వింతమైన నక్షత్రం ఆకాశంలో మెరిసింది. దాని యొక్క విశేషత దానికే తెలియదు. అప్పుడు
అప్పుడు జ్ఞానులు కొంతమంది ఏమిటి ఇంత విచిత్రం, ఇంత కాంతి వెలుగుతుంది ఏమిటా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నప్పుడు ఆ జ్ఞానులకి ఆ నక్షత్రం దారి చూపించిందట. ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ దారి సరిగ్గా యేసు జన్మించిన స్థలానికి చూపించిందట. అంటే దానికి ఎంత ప్రాముఖ్యత వచ్చింది అంటే వాళ్ళు జ్ఞానులు అన్వేషిస్తున్నారు, వాడికి సరైన దారి చూపించింది. అంటే పామరులకి మామూలు పామరులకి సరైన దిశానిర్దేశం చూపించి ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టార్ లాంటి వాళ్ళు. కాబట్టి నువ్వు స్టార్ పైన పెట్టుకోవడం కాదు రంగురంగులుగా, నీ జీవితం కూడా ఇతరులకి మార్గదర్శకంగా ఉండాలి. నువ్వు ఇతరులకి దిశానిర్దేశం చూపించేవాడిగా ఉండాలి. నువ్వు ఇతరులకి నువ్వు ఆదర్శవంతంగా ఉండాలి నువ్వు అని ఆ నక్షత్రాన్ని చూసి నేర్చుకో, ఆ నక్షత్రాన్ని చూసి మననం చేసుకో అనే దాన్ని గుర్తుగా నక్షత్ర స్టార్లు ఇంటి ముందు పైన పెట్టుకుంటారండి. మరి మనకి దిశానిర్దేశం, మనల్ని నీతి నిజాయితీతో ధర్మంతో ఎలా ఉండాలో అని దారి చూపించిన వాడు ఆచార్య ఎక్కిల భరద్వాజ గారు. అందుకని మనకు ఆయన స్టార్ లాంటి వాళ్ళు, ఇతరులకు శ్రేయస్సు కోసంగా మనకి బాట వేసిన వాడు. అందుకని మనం మా స్టార్ అంటున్నాం. ఇక్కడ ఎంత ఎందుకు వచ్చింది, సర్వభోగాలు భోగులకే కదా, త్యాగులకు కాదు కదా అన్నాడు. ఈ సర్వభోగాలకు వివరించుకున్నాం. వచ్చిన తర్వాత సిద్ధుడు మౌనంగా ఉన్నాడు, ఊరుకున్నాడు. శాస్త్ర సవరణకు అందరూ కూర్చున్నారు. అప్పుడు సిద్ధుడు బోధించాడు. ఏమని? మన యొక్క ఈ శరీరము భోగం కోసం కాదు, యోగం కోసం. అవసరానికి ఉపయోగించడం వేరే, ఆడంబరానికి ఉపయోగించడం వేరే. బాగా పట్టుకోవాలని పాయింట్లు ఇక్కడ మాస్టర్ గారు మనకు వివరిస్తున్నాడు. అవసరానికి ఉపయోగించేది వేరే, ఆడంబరానికి ఉపయోగించేది వేరే. అది చూసి వాసన చూసి నలపాల్సిన అవసరం లేదు. వాసన చూడడానికి ఆ ఉద్యానమే పెద్ద సువాసన ఉంటుంది, దాన్ని కోయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి? భగవంతుడు సృష్టించింది ఆ భగవంతుడికే చెందాలి, భోగానికి మాత్రం కాదు. అందుకే నేను తిరుమలలో ఎవరు తలలో పూలు పెట్టుకోకూడదు, అక్కడున్న పూలన్నీ కూడా ఆ భగవంతునికి చెందాలి అని అంటారు కదండి తిరుమలలో. అని అర్థం వివరం చెప్పేటప్పటికీ ఈ షరీఫు సాహెబు ఆ జ్ఞానబోధతో తన అజ్ఞానం తిరిగిపోయింది. నేను బాహ్యంగానే చూశానే, వీళ్ళకెందుకయ్యా ఈ తోటలు ఈ ఉద్యానవనం అనుకున్నానే. ఈ తోటల ఉద్యానవనం కూడా భగవంతుడి యొక్క సృష్టి, అది భగవంతుడికే చెందాలి, అంతేకాని ఆడంబరం కోసంగా, స్వప్రయోజనం కోసంగా, స్వార్థం కోసంగా దాన్ని ఉపయోగించుకోకూడదు అని ఆ శాస్త్రంలో భావం చెప్పి ఉండవచ్చు. వెంటనే ఆయన పాదాల మీద పడ్డాడు. పడితేనే సిద్ధుడు అతనికి కొబ్బరికాయ ఇచ్చాడు. చూడండి, ఆ కొబ్బరికాయలో కూడా అంతరార్థం ఉంటుందండి. అంటే మహాత్ములు చేసి ఏ ప్రతి ఒక్క వస్తువు, మాట, పలుకు, జీవన విధానంలో కూడా గొప్ప అంతరార్థం ఇవ్వబడి ఉంటుంది. వెంటనే ఆ షరీఫ్ సాహెబ్ అంటున్నాడు, స్వామి, నశించిపోయే శరీరమైన ఈ కాయలు లోపల బయట ఏమీ లేక చిదాకాశంలో తానే గోచరించున్నట్లుగా ఈ కొబ్బరికాయ లోపల నీరు, కొబ్బరి రెండూ లేకుండా చేసి నాకు ప్రసాదించవలసింది. కొబ్బరికాయ పచ్చగా ఉంటుంది, అందులో నీళ్లు, కొబ్బరి రెండూ ఉంటుంది. అది ఇచ్చాడు. స్వామి, ఏది ఈ అశాశ్వతం కాదు, నశ్వరమైనది ఈ శరీరం. ఆ కొబ్బరికాయ శరీరం. కాయము అనే పదం వాడతామండి. కాయము అంటే శరీరము, స్థూల కాయము అనే పదం వాడతారు. కాయము అంటే శరీరము.
ఈ కొబ్బరి కాయ, ఈ కాయం నశించిపోయి నశ్వరమైనది. అటువంటిది శరీరానికి లోపల బయట ఏమీ లేకుండా చిదాకాశంలో తానే గోచరించినట్లుగా, అంటే ఏమిటి, బాహ్యంగా అంతరంగం కూడా ఎటువంటి భావాలు లేకుండా తన మనసంతా కూడా ఈ ఆకాశంలోనే చిదాకాశంలో గోచరించినట్టుగా, అంటే ఈ అంతా ఆకాశం లోపల ఉన్నది ఒకటి బయట ఉన్నది ఒకటి అని నాకు గోచరించినట్లుగా ఈ కొబ్బరికాయ లోపల నీరు కొబ్బరి లేకుండా చేసి నాకు ప్రసాదించవలసింది. నాలో ఉన్న ఈ భావాలు కొబ్బరి అంటే తీయదనమే కావచ్చు, స్వచ్ఛత కావచ్చు, నీరు కావచ్చు, అవి కూడా నాకు ఉండకూడదు. అంటే ఏమిటి, సత్వ రజోగుణ తమో గుణాలు 3 ఉండకూడదు. అవి లేకుండా అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు, అటువంటి శరీరాన్ని నాకు ప్రసాదించు. ఇది గూఢార్థం. అవి లేకుండా ప్రసాదించు, ఇది గూఢార్థం. అంటే అంతర్లీనంగా దాగి ఉన్న అద్భుతమైన వేదాంత రహస్యం అది. వెంటనే దాని సద్గురులు ఏమన్నారు, ఇట్లాంటి పనులు అంటే బాహ్యంగా అత్యంత క్షుద్రులు విచారహీనులు ప్రదర్శించే గారడీ పనులవి. అత్యంత క్షుద్రులు, క్షుద్రులు కాదు, అత్యంత క్షుద్రులు అంటే క్షుద్రుల్లో కూడా ఇంకా బలహీనమైన వారు, అంటే ఇంకా పనికిమాలిన వాళ్ళు చెప్పుకుందామండి. క్షుద్రుడే పనికిమాలిన వాడు, అత్యంత క్షుద్రుడు అంటే ఇంకా పనికిమాలిన వాడు. అంటే పేరు కోసం, కీర్తి కోసం, వాటి కోసం పాకులాడేవాళ్ళు అత్యంత క్షుద్రుడు అనేవాడు. ధనం కోసం విచారహీనులు అంటే నిరంతరం దానికోసం విచారించేవాళ్ళు. అది ఎంతటి హీనత్వం సంగతి గుర్తించలేకపోతున్నారు. అటువంటి వారు ప్రతిస్తారు ఈ గారడీ పనులు. జ్ఞానులైన సత్పురుషులు తమ మహిమను చిన్న చిన్న ప్రతి పనికి ఎప్పుడు ఉపయోగించరు. జ్ఞానులైన సత్పురుషులు అన్నాడండి. మరి అటువంటి ప్రదర్శించేవాడు సత్పురుషుడు, జ్ఞానమైన సత్పురుషుడు అని మనం ఎలా భావించగలం? ఇది షిరిడీ సాయినాథ్ అంటాడు, వేశ్యతో ముద్దులాట తగదు. ఎందుకు బాబా షిరిడీ సాయిబాబా వేశ్యతో పోల్చాడు? వేశ్య ఏం చేస్తుంది? వీటిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి మహిమలు జనాన్ని ఆకర్షించడం కోసంగా, ధనాన్ని ఆర్జించడం కోసంగా, కీర్తి కోసం పాకులాడే విధంగా చేయడం కోసంగా చేస్తుంది. కానీ జ్ఞానం అలా కాదు. ఒకవేళ వాళ్ళు అటువంటి మహిమలు ఏదైనా చేస్తే అది ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇప్పుడు బాబా చరిత్రలు, షిరిడీ సాయిబాబా చరిత్రలోని లీలన్నీ మనం పరిశీలించామనుకోండి, ఆయన గొప్పతనాన్ని ప్రకటన చేయడం కోసంగా ఎక్కడా ఉండదండి. అది మనం లోతుగా పరిశీలించాలి. లోతుగా పరిశీలించాలంటే శ్రీ సాయినాథ ప్రబోధామృతం, భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయినాథ ప్రబోధామృతంగానే మనం చదివి అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకు అర్థమవుతుంది బాబా యొక్క, షిరిడీ సాయినాథుల యొక్క నిజస్థితి ఏమిటి అని. అదే మాస్టర్ గారు గొలగముడి వెంకటేశ్వర చరిత్ర రాశాడు. ఆ వెంకటేశ్వర చరిత్ర మాటలోని అంతరార్థాన్ని వెలుగులో తీశాడు భరద్వాజ మహర్షి గారు. చాకరయోగం, మంగళయోగం అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఆ చాకరయోగం, మంగళయోగ భావార్థాన్ని భరద్వాజ మహర్షి వివరించారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, జ్ఞానైన సత్పురుషులు ఇది ప్రతి దానికి చిన్న చిన్న పనికి కూడా ఇటువంటివి ఎప్పుడు ఉపయోగించరు. సరే, నువ్వు కోరావు కదా, మీ గురువు గారు ఉన్నారు గోవింద స్వామిని. ఆ గోవింద స్వామికి దేవి ఉపాసన ఉంది, దేవి ఉపాసన బలం ఉంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గర నువ్వు నేర్చుకున్నావు, లేకపోతే ఆయన దగ్గర నువ్వు శిష్యరకం చేశావు. కాబట్టి నీ గురువు అయిన గోవింద స్వామి యొక్క బలాన్ని ప్రదర్శించడానికి నువ్వే యోగ్యుడివి. అంటే మా గురువు గారికి శక్తి ఉంది అని చెప్పడానికి నువ్వే యోగ్యుడివి, ఎందుకంటే నువ్వు ఆయన దగ్గర శిష్యరకం చేశావు. కాబట్టి నువ్వే ఈ మహిమను చేసి చూపించు. నీ గురువుగారి కీర్తి వ్యాపిస్తుంది, కీర్తి వ్యాపిస్తుంది. చూడండి, ఇక్కడ కీర్తి వ్యాపిస్తుంది అంటే ఏంటి? ఇది నువ్వు చేసావు అనుకోండి, నేను చేసాను అనుకోబాక,
నీ గురువుగారికి ఎందుకు, నీ గురువుగారి వల్ల నీకు ఇలా ప్రాప్తించింది, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో సూక్ష్మంగా ధర్మం ఉంటుందండి. నీలో ఆ శక్తి వచ్చిందంటే నా శక్తి, నా సాధన అని భావించవద్దు. నీకు ఈ శక్తిని ఇచ్చిన నీ గురువు గారు అంటే నీకు ఎవరైతే దారి చూపిస్తాడో వాడిని నువ్వు మర్చిపోవద్దు. అదే షిరిడి సాయినాథ్ తన గురువుని ఎప్పుడూ నిరంతరం స్మరిస్తుండేవాడు. ఎదురుగా ఉన్న అగ్నిస్వరూపులు నా గురువు గారు ఉన్నారన్న భావంతో ఎప్పుడూ దాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. నిద్రలేస్తని తన చుట్టూ తను తిరుగుతుండేవాడు షిరిడి సాయినాథుడు. అంటే ఈ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం సత్యాన్ని దర్శించాలండి. అన్ని కోణాల నుంచి పరిశీలించాలి. కాబట్టి నువ్వే ఈ మహిమ చేయన్నాడు. వెంటనే ఆ షరీఫ్ ఏం చేశాడు, షరీఫ్ సాహిబు అక్కడ ఉన్న కాయిన్ తీసుకుని వాసన చూసి కొట్టాడు. కొట్టి కొబ్బరి పెంకు మాత్రమే తునాతునకలయ్యింది. అంటే లోపల కొబ్బరి లేదు, నీళ్లు లేదు, కొత్త టెంక మాత్రం పగిలింది. ఇంకో కాయ తీసుకున్నాడు. ఈ కాయే కనిపించకుండా పోగాక అని ఇసురు కొట్టాడు. అది మాయమైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలే. ఈ కొబ్బరికాయల అంతరార్థం ఏమిటా, ఆయన కొబ్బరికాయలు చెప్పడం ఏమిటి, నీళ్లు కొబ్బరికాయ చేయడం అనేది ఏమిటి, ఆయన కొట్టగానే కొబ్బరికాయ కొత్త పెంకులు మాత్రం బయటపడడం ఏమిటి, ఇంకో కాయ మాయమైపోవడం ఏమిటి, ఏం అర్థమవుతుంది ఇక్కడ? ఏదో గొప్ప మహిమలురా బ్రహ్మాండంగా ఉంది, ఆయన మహిమలు చేశాడు, అద్భుతంగా ఉంది అని ఆయన వీరుడు సూర్యుడని ఆయన పలకి ఎత్తి అని మోయడమా? అదే మనం చేసేది. మన దృష్టిలో అది గొప్ప మహిమ అనిపిస్తుంది. దాని వెనుక ఉన్న అంతరార్థాన్ని బోధించాడు ఎవరు? సిద్ధుడు. అంటే ఏంటి? ప్రతి ఒక్కటి మనకు ఒక అద్భుతమైన భావార్థాన్ని మనకు తెలుపుతుంది, పరమార్థాన్ని మనకు తెలుపుతుంది అని గ్రహించాలండి ఇక్కడ. అంటే ఏమిటి? నువ్వు ఏ దర్శించినప్పటికీ కూడా అందులో నీకు పరబ్రహ్మం గోచరమవుతుంది, సత్యం దర్శనమిస్తుంది. ఆ దృష్టితో నీ జీవనయాన్ని సాగించు. ఏదో యాంత్రికంగా పుట్టాము, పెరిగాము, చచ్చాము అలా కాకుండా ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూ ఈ భోగాన్ని అనుభవిస్తూ శరీరాన్ని వదలవద్దు. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం మానవ దేహం రావడం, పూర్వజన్మ సుకృతం బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు. ఈ రెంటిని ఉపయోగించు. దేని పట్ల? సద్విషయాల పట్ల, మంచి విషయాల పట్ల. అలా కాకుండా ఆ రెండు ఇచ్చాడు కాబట్టి నేను చెడు విషయాల వైపు మన మనసు మలితే భగవంతుడు ఏమైనా వీడికి మంచి బుద్ధి ఇచ్చాను, స్వేచ్ఛ ఇచ్చాను, దాన్ని జాగ్రత్త పరచుకోలేకపోయినాడే, ఉపయోగించలేకపోయినాడే, ఆయన మదనపడి వీడికి ఇవ్వడం ఇంకా వేస్ట్, వృధా, ఈ దేహం ఇవ్వడం వీడికి వృధా అని ఆయన ఆశ్రయించుకునే విధంగా మన జీవితం ఉంటే తిరిగి మనకి ఈ దేహం వస్తుందని గ్యారెంటీ ఎక్కడుందండి? ఇట్లా ప్రతి ఒక్కదాన్ని అంతరార్థాన్ని గ్రహించాలండి ఇక్కడ. మరి సిద్ధుడు వెనుక అంతరార్థాన్ని ఏం బోధించుంటాడు? ఒకటి, కొబ్బరికాయ కొట్టగానే లోపల కొబ్బరి లేదు, నీళ్లు లేదు, కొత్త ట్యాంక్ ఉంది. అంటే ఏమిటి? ఈ కాయ ఈ శరీరంలో ఏమీ లేదు, అంటే స్వచ్ఛత లేదు, చెడు లేదు. లేకపోతే ఏమవుతుంది? కొత్త టెంక మాత్రమే ఉంటుంది, అంటే శరీరం మాత్రమే ఉంటుంది, అంటే బాహ్యంలో లోపల ఏమి శూన్యం. ఇప్పుడు చూడండి, యజ్ఞయాగాలు చేసినప్పుడు పూర్ణాహుతి చేస్తారండి. పూర్ణాహుతి చేసినప్పుడు పచ్చి కొబ్బరి వేస్తారా, ఎండు కొబ్బరి వేస్తారా? ఎండు కొబ్బరి వేస్తారు. పచ్చి కొబ్బరి అంటే పనికిరాదు. పచ్చి అంటే ఏమిటి? లౌకిక వాసనతో కూడిన శరీరము. లౌకిక వాసనతో కూడిన శరీరం భగవంతునికి ఎలా విభజించగలం? అందుకని అది డ్రై, ఎండిపోయింది. అంటే లోపల చెమ్మంతా లాగేసింది, లోపల లౌకిక వాసన అంతా లాగేసింది. అందరికీ స్వచ్ఛత ఏర్పడింది. అందుకని ఆ యజ్ఞానికి పూర్ణాహుతికి ఆ ఎండు కొబ్బరి ఉపయోగిస్తారు.
ఇప్పుడు ఏంది, ఆ ఎండు కొబ్బరి కూడా లేదు, అంటే సాత్విక గుణం కూడా లేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త ఈ 3 దాటి తుర్యావస్థ అది కూడా లేదు. అది లేకుండా ఈ శరీరం పగిలిపోవాలి. అంతటి భావం ఇందులో ఇమ్మడబడి ఉంటుందండి. అంటే ఏంటి, మన మనసు లౌకికవాదం ఎప్పుడు తిరిగిపోతుందో దాని విలువ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఫ్రూట్ మార్కెట్కి వెళ్తామండి, ఒక పండ్ల మార్కెట్కి వెళ్తాం. అక్కడ ద్రాక్ష ఉంటుంది. అది పచ్చ ద్రాక్ష కావచ్చు, నల్ల ద్రాక్ష కావచ్చు, పన్నీర్ ద్రాక్ష కావచ్చు, సీడ్లెస్ ద్రాక్ష కావచ్చు. ఈ 4 రకాలు ఉంటాయి. ఎంత కేజీ అన్నాం అనుకోండి, 100 రూపాయలు చెప్పచ్చు, లేదా 150 రూపాయలు చెప్పచ్చు. అదే డ్రై అయింది అనుకోండి, ఎండింది అనుకోండి, ఆ ఎండిన ద్రాక్షకి ఎంత కేజీ అంటే ఒక 400 చెప్పచ్చు, ఉండొచ్చు. చూడు ఎంత విలువ పెరిగిందో. చెమ్మతో లౌకికంతో ఉన్నప్పుడు దాని విలువ వేరే, ఆ లౌకిక వాసన పోతానే దాని విలువ వేరే. మనలో నరసిద్ధ వర్గాలు ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనిషి యొక్క విలువ పెరుగుతుంది. అందుకే చెప్పాడు గత వార సత్సంగంలో, కట్టుకున్న బట్టను బట్టి కాదు యోగ్యత కలిగేది అన్నాడు. ఇందులో గాంధీ మహాత్ముడు సిద్ధార్థ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు, ఆ గాంధీ మతం మీటింగ్ అధ్యక్షత వహించినప్పుడు ఖాదీ వస్త్రాలు ధరించాలి కదా అన్నప్పుడు, మళ్ళా వెనక్కి వెళ్ళాలండి, గత వారం ఏమి విన్నామో సంగతి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ లౌకికవాదంతో కూడా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు నీకు యోగ్యత లేదు. ఎందుకు యోగ్యత లేదు? 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులు ఏం చేస్తుంటే అదే చేస్తే నీళ్ళ ప్రత్యేకత ఏమో, నీళ్ళ యోగ్యత ఏమది. వాటికి లేనివి విలువ మనిషికి ఇచ్చాడు, స్వరపేటికి ఇచ్చాడు, ఆలోచన తత్వం ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. మిగతా జీవులకి లేదు. ఎలా బతకాలి అలా బతుకుతుంటూ పోతుందంటే ఆలోచన తత్వం లేదు దానికి. ఉన్నా కూడా చాలా కొద్దిగా ఉండొచ్చు. మరి అది మనం గ్రహించాలండి. కాబట్టి ఏం చేయడు, మొట్టమొదటి కాయ ఏదంటే ఎగిరిపోయింది, టెంక మాత్రం వచ్చింది. రెండో కాయ విసిరాడు, అది కనిపించకుండా పోయింది, అదృశ్యమైపోయింది. అంటే ఏంటి, పగిలిపోయిన ఈ శరీరం కూడా లేదు, ఇంకా శరీర స్పృహ లేదు, అటువంటి స్థితి కలిగింది. చూడండి ఎంతటి అర్థం ఇక్కడ సిద్ధారూఢ స్వామి ద్వారా మన భరద్వాజ మహర్షి గారు తెలియజేస్తున్నారనే సంగతి మనం ఇక్కడ గ్రహించాలండి ఇక్కడ. అందుకే కొబ్బరికాయలకు ఆంతర్యాన్ని తెలిపిన సిద్ధులు. ఇప్పుడు ఈ కొబ్బరికాయలు మనం చూస్తుంటాం. చూసినప్పుడు ఈ సంఘటన గుర్తించింది అనుకోండి, అరే మన జీవితం కూడా ఎండు కొబ్బరిలా కావాలి ఈ జన్మకి. మాయమైపోవడం తర్వాత చూద్దాం. ఈ శరీరంలో లౌకిక వాసనలుతో కూడి మనం జీవించకూడదు. అంటే ఏది అనుభవించకూడదా అని కాదండి, దాని మీద వ్యామోహం లేకుండా ఉండు. ఇప్పుడు చూడండి, కొబ్బరికాయను బాగా ఎండబెట్టామనుకోండి, లోపల డ్రై అయిన తర్వాత దాన్ని ఊహించండి, డబ్బా శబ్దం వస్తుంది. అంటే ఈ శరీరానికి అంటకుండా ఉంటుంది ఇది ఆ కొబ్బరి. అలాగే ఆ కొబ్బరిలో లోపల బుడుబుడు అనుకుంటుంది రౌండ్గా, ఉన్నట్టుగానే నువ్వు జీవించు. కొబ్బరికాయ కనబడతా ఉంది, కానీ లోపల మాత్రం నీరు డ్రై అయిపోయింది. కానీ ఆ కొబ్బరి లోపల ఈ ట్యాంకర్కి తగులుకోకుండా సపరేట్గా అనిపిస్తుంది. ఊగితే మనకు అర్థమవుతుంది, ఊగిస్తే. అట్లా జీవించు. అంటే ఈ రెండు సంఘటనలు మనకి ఎంతటి భావాన్ని మనకు అందిస్తున్నాడు. అదండి సిద్ధారూఢ స్వామి చరిత్ర. అందుకే సిద్ధారూఢ స్వామి చరిత్ర ప్రతి ఒక్కరూ దాన్ని శ్రద్ధగా చదివి మననం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ శాస్త్రపరంగా, లౌకిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, పరమార్థిక పరంగా అన్నిటికీ సమాధానాలు సిద్ధారూఢ స్వామి చరిత్ర లభిస్తుందండి. అది జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా దాన్ని శ్రవణం చేయాలి, చదవాలి. ఇంతటి అంతరార్థాన్ని సిద్ధారూఢ స్వామి ద్వారా
అందించిన భరద్వాజ మాస్టర్ గారికి కృతజ్ఞత చేసుకుంటూ ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్క పరిస్థితిలో పరబ్రహ్మాన్ని దర్శించుకుంటూ మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు అవధూత వెంకయ్య స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సిద్ధార్థ స్వామి మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.